అహ్మదాబాద్ వేదికగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ 29, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్, అభిషేక్ శర్మ 29, 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు టాప్ స్కోరర్లు. మోహిత్ శర్మ 3/25, 3 వికెట్లతో మెరిశాడు. అనంతరం ఛేదనకు దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. సాయి సుదర్శన్ 45, 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్, డేవిడ్ మిల్లర్ 44, 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు, శుభ్మన్ గిల్ 36, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ ఛేదనలో సత్తా చాటారు. అయితే మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం పేలవమైనదిగా భావించట్లేదని అన్నాడు. మరో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ను కాపాడుకునే వాళ్లమని కమిన్స్ చెప్పాడు. 11వ ఓవర్లో ఆలస్యంగా బంతిని అందుకోవడం గురించి కూడా తన ప్రణాళికను కమిన్స్ వెల్లడించాడు. మ్యాచ్ గొప్పగా సాగింది. మేం మరో 10 నుండి 15 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్ మెరుగ్గా బౌలింగ్ చేసింది. మేం క్రమంగా వికెట్లు కోల్పోయాం. మా బ్యాటర్లలో ఎవరూ 50+ స్కోరు సాధించలేకపోయారు. ఇదే ఇరు జట్ల మధ్య వ్యత్యాసం. ఇక నా బౌలింగ్ విషయానికొస్తే వికెట్ మరింత స్లోగా మారుతుందని భావించి ఆలస్యంగా బౌలింగ్ చేశాను. ఆఫ్ కట్టర్స్ ప్రభావితం చూపిస్తాయనుకున్నాం.